హాయ్ మామ, వెల్కమ్ టు ఫ్రాన్స్ లో తెలుగుడు. సో ఈ వీడియో ఏంటంటే మొన్న ట్రాన్స్లేటెడ్ బర్త్ సర్టిఫికేట్ గురించి చెప్తే అయితే దీని గురించి అడుగుతున్నారు చాలా మంది, అసలు ఎలా చేయించాలి ఇది ఇండియాలో ఉన్నప్పుడే అని. ఇది అటెస్టేషన్ సర్వీసెస్ అని ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏంటంటే మన ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ ని వాళ్ళకి పంపిస్తే సాఫ్ట్ కాపీ లేదా అక్కడికి వెళ్ళి ఆఫీస్ లో డైరెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినా కానీ ఒక 1500 to 2000 తీసుకొని మీకు దాన్ని అపోస్టల్ చేస్తారు. ఇది ఇండియన్ సిటిజన్ ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అని ఒక రికగ్నైజ్డ్ స్టాంప్ తోటి మీకు వస్తుంది అనమాట. దాన్ని ఏలియన్స్ ఫ్రాన్స్ ట్రాన్స్లేషన్ అని ఒక మెయిల్ ఉంటుంది, వాళ్ళకి పంపిస్తే మీకు ఎస్టిమేషన్ పంపుతారు అనమాట. ఇన్ని వర్డ్స్ ఉంది మీది, ఇంత అవుతుంది కాస్ట్ అని పేమెంట్ లింక్ క్యూఆర్ కోడ్ పంపుతారు. మనం వాళ్ళకి రిటర్న్ పేమెంట్ పంపి ఇన్వాయిస్ పంపినాం అనుకో, అది మనకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అనమాట. అది 1 to 2 weeks పడుతుంది అంతే. ఇంకా సాఫ్ట్ కాపీ వస్తుంది, అదే ఫైనల్. దాన్ని తీసుకొని ఇక్కడికి వస్తే మీరు క్యాప్ ఇంకా వీసా రెన్యువల్ అప్పుడు ఇంకా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడ నుండి కూడా చేయించవచ్చు, కానీ ఎందుకు అర్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చాలా ఉంటాయి చేసుకోవాల్సినవి, సోషల్ సెక్యూరిటీ అని, బ్యాంక్ అకౌంట్ అని, వీటన్నిటికీ రష్ అవ్వకూడదు. అంటే అందుకే కొన్ని ముందే అన్ని చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈజీగా అప్లై చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ట్రాన్స్లేషన్ మాత్రం ప్రైవేట్ ఏజెన్సీస్తో చేపియకండి, ఎందుకంటే అది కన్సిడర్ చేయరు ఇక్కడ కొన్ని సిటీస్లో. ఏలియన్స్ ఫ్రాన్స్ వాళ్ళు చేసిందే కన్సిడర్ చేస్తారనమాట. అందుకే ఏలియన్స్ ఫ్రాన్స్ వాళ్ళ ద్వారానే ట్రాన్స్లేట్ చేయించుకోవడం చాలా బెటర్. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎలాంటివి కావాలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను అనమాట ఫర్దర్గా. అప్పటి వరకు మన పేజ్ని ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రాన్స్ వచ్చే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది.